నమస్తే. నావల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకల్పాటి. ఈరోజు మన కథ అంతర్మదనం. రచయిత వంకమామిడి వెంకట్రావు గారు. ఈ కథలో చిన్న అంశాన్ని రచయిత తీసుకున్నా కూడా విలువైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక కథలోకి వెళ్తే, విశ్వం ఆఫీస్ నుండి బయటపడి బస్టాప్కు వచ్చేసరికి అతను ఎక్కవలసిన 10వ నెంబర్ బస్సు అప్పుడే వచ్చి బస్టాప్లో ఆగింది. బస్సు ఆగంగానే అప్పటికే బస్టాప్ నిండా ఉన్న జనం సీటు ఎక్కడ దొరకదో అనే ఆతృతలో ఒకళ్ళని ఒకరు తోసుకుంటూ బస్సులోకి ఎక్కడం మొదలుపెట్టారు. విశ్వం తోసుకుంటూ నెట్టుకుంటూ ఎక్కటానికి ఇష్టపడడు. నిదానంగా ఎక్కి సీటు దొరికితే కూర్చుంటాడు, లేకపోతే లేదు. అంతేకాని సీటు దొరకలేదని ఎప్పుడూ నిరుత్సాహపడడు. దొరికినా కూడా తనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా నుంచుని ఉంటే లేచి తన సీటును వాళ్ళకి ఆఫర్ చేస్తాడు. ప్రతిరోజులానే ఆ రోజు కూడా సీటు దొరక్కపోయేటప్పటికీ పక్కనే ఉన్న ఊచని ఆనుకొని నిలబడ్డాడు. బస్సు బయలుదేరింది. ఆలోచనలు ఇంట్లో జరగబోయే శుభకార్యం మీదకు మళ్ళాయి. నెల రోజులలో పెద్ద కూతురు కుసుమ పెళ్లి పనులు జరిగిపోతున్నాయి. ధనవంతులకి పెళ్ళి అంటే వాళ్లకున్న ఐశ్వర్యం, వాళ్ళ గొప్పలు చూపించుకోవటానికి ఒక అవకాశం. ముందు వెనక చూడకుండా డబ్బులు నీళ్లలాగా ఖర్చు పెడతారు. కానీ విశ్వం లాంటి వాడికి తలకు మించిన భారం. అయినా తప్పదు. కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం తల్లిదండ్రుల బాధ్యత. శుభలేఖలు నిన్ననే వచ్చాయి. పొద్దున్న ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు భార్య సుజాత చెప్పింది గుర్తుకు వచ్చింది. ఎల్లుండి శుక్రవారం దశమి, మంచిది. శుభలేఖలు పంచడం మొదలు పెడదామని. పెళ్లికి ముందు ఒక వారం రోజులు, పెళ్లి తర్వాత ఒక వారం రోజులు ఉండేటట్టు సెలవుకి అర్జీ పెట్టుకున్నాడు. విశ్వం మామూలు దిగువ మధ్యతరగతి ఉద్యోగి. ఆదాయం తక్కువ, కుటుంబం చూస్తే పెద్దది. తల్లి, తండ్రి, భార్య, 2 ఆడపిల్లలు. పెద్ద కూతురు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంది. అందంగా ఉంటుంది. మంచి రంగు, ఆకర్షణీయమైన మొహం. నవ్వితే చిరుమువ్వలు మోగినట్లు, సెలయేరు దుమికినట్లు ఉంటుంది. దాంతో పెళ్లి కావలసిన మగపిల్లలున్న తల్లిదండ్రులు మా అబ్బాయికి చేసుకుంటామని చాలామంది ముందుకు వచ్చారు. అందుకే కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం రాకుండా మంచి సంబంధం కుదిరింది. భేషజాలకు పోకుండా ఉన్న దాంట్లో సంప్రదాయబద్ధంగా పిల్ల పెళ్లి చెయ్యాలని విశ్వం ఆలోచన. రెండో పిల్ల ఇంటర్ చదువుతుంది. విశ్వం తండ్రి పౌరోహిత్యం చేసి సంపాదించిందంతా విశ్వం అక్కా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకే అయిపోయింది. తల్లి, తండ్రి, భార్య, 2 పిల్లలు ఉన్న ఇంట్లో అతనొక్కడే సంపాదనాపరుడు. మళ్ళీ జీతం వచ్చే వరకు అప్పులు చెయ్యకుండా జరిగిపోతే చాలు, అదే 10,000 అనిపించే జీవితం కూడా. విశ్వానికి కోరికలంటూ ఏమీ లేవు. విశ్వం అల్పసంతోషి అని అతని ఆఫీసులో వాళ్ళు అంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా నవ్వు మొహంతో ఉంటాడు. అసలు ఏ కష్టాలు లేని వాళ్ళలాగా. అదేమంటే లేని దాని గురించి ఏడిస్తే వస్తాయా అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అతడు డబ్బులకు బీదవాడేమో గాని హృదయం చాలా విశాలమైంది. డబ్బు లేనివాడు కాబట్టి ధన సహాయం చెయ్యలేడు గాని ఇతర రకాల సహాయాలు చెయ్యటానికి ఎప్పుడూ వెనుకాడడు. ఆఫీస్ వాళ్లే కాకుండా విశ్వం ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏ అవసరం వచ్చినా విశ్వాన్ని అడగటానికి ఏమాత్రం సంకోచించరు. ఆదర్శ భావాలు కలవాడు. తన కోసమే కాదు, పరుల కొరకు కూడా బతకాలని, పుట్టినందుకు మానవ జన్మను సార్థకపరుచుకోవాలని మనసా వాచా కర్మనా నమ్మేవాడు. విశ్వం భార్య సుజాత మామూలు మధ్యతరగతి ఇల్లాలకుండే సాధారణ మనస్తత్వం ఉన్న ఇల్లాలు. ఇల్లు, కుటుంబం, అదే ఆమె జీవితం. పెళ్ళైన కొత్తలో విశ్వం ఆమెను కూర్చోపెట్టి ఆదర్శాలు, పరోపకారం లాంటి వాటి గురించి చెప్తుంటే ఆమెకు వింతగా ఉండేది. భర్త తత్వం విచిత్రంగా, అసహజంగా అనిపించేది ఆమెకు. కూటికి గుడ్డకు పనికిరాని ఆదర్శాలు డబ్బులున్న వారికి కానీ మనలాంటి వాళ్లకు ఎందుకు అనేది సుజాత అభిప్రాయం. ఇంటి పనులతో, చిన్నపిల్లలతో పగలంతా పనిచేసి అలసిపోయి ఉండేదేమో. భర్త ఏదో చెప్తున్నా విపరీతంగా నిద్ర వచ్చేసి కునికుపాట్లు పడేది. భార్య నుంచి ఎటువంటి స్పందన రాకపోయేటప్పటికీ విశ్వం కూడా భార్య దగ్గర అటువంటి విషయాల గురించి చెప్పడం మానేశాడు. కానీ భర్త పాల్గొనే సామాజిక కార్యక్రమాలకు సుజాత ఎప్పుడూ అడ్డు చెప్పదు. సుజాత కోరుకునేది కూతుర్లిద్దరికీ మంచి భర్తలను తీసుకురావాలని మాత్రమే.
విశ్వం అద్దెకుండేది దూరపు బంధువు వరుసకు బాబాయ్ అయ్యే కృష్ణమూర్తి గారింట్లో. అది 3 అంతస్తుల మేడ. కృష్ణమూర్తి గారు హైదరాబాదులో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంటారు. అద్దెలు వసూలు చేయటం, చిన్న చిన్న రిపేర్స్ వస్తే చేయించడం లాంటివి విశ్వమే చూస్తూ ఉంటాడు. పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు భార్యాభర్తలు రాత్రి భోజనాలప్పుడు పెళ్లి పనులు ఏమేమి అయినాయి, చెయ్యవలసినవి ఏమున్నాయి అని చర్చించుకుంటున్నారు. విశ్వం నివాసం ఉంటున్న కాలనీలోనే కాలనీ వాళ్ళ కోసం ఒక కళ్యాణ మండపం ఉంది. కాలనీ వాసులకి చాలా తక్కువ అద్దెలో ఇస్తారు. కుమార్తె పెళ్లి అక్కడే చేద్దామని అడ్వాన్స్ అమౌంట్ కట్టి మండపం బుక్ చేసుకున్నారు. మగ పెళ్లి వారికి విడిది ఏర్పాటు చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఒకరోజు భోజనాలప్పుడు అదే విషయం గురించి భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. ఏమండి, మన కోసమే అన్నట్టు పై పోర్షన్ ఖాళీ అయ్యింది, 2-3 రోజులు వాడుకుంటామని మీ బాబాయ్ గారిని అడిగి చూడరాదు? ఆశగా అడిగింది సుజాత. కరెక్టే, రేపే అడిగి చూస్తాను. విశ్వం మర్నాడు ఆఫీస్ నుంచి రాగానే కృష్ణమూర్తి గారికి ఫోన్ చేశాడు. బాబాయ్, నేను విశ్వాన్ని మాట్లాడుతున్నాను. నీకు తెలుసు కదా కుసుమ పెళ్లి సంగతి. మగ పెళ్లివారి విడిది కోసం చూస్తున్నాం. మన పై పోర్షన్ 2-3 రోజులు వాడుకుంటామని అడగడానికి ఫోన్ చేశాను. 1 నిమిషం తర్వాత అటు నుంచి సమాధానం వచ్చింది. ఇచ్చేవాడినే కానీ చిన్న ప్రాబ్లం ఉందిరా విశ్వం. మీ ఇంట్లో పెళ్ళికి ఇంకా 15 రోజులుంది. ఈ లోపల ఎవరికన్నా ఇల్లు నచ్చి వస్తామంటే వాళ్ళకి 20 రోజుల తర్వాతే ఇవ్వగలం అని చెప్పాల్సి వస్తుంది. అన్ని రోజులు వాళ్ళు ఆగుతారో లేదో చెప్పలేం. మరి వాళ్ళు వెంటనే కావాలంటే మట్టుకు వాళ్ళని వదులుకోవాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళను వదులుకుంటే వేరే వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్పలేం. నీకు తెలుసు కదా, ఇప్పటికే 2 నెలల నుంచి ఆ పోర్షన్ ఖాళీగా ఉంది. నీకు ఇవ్వలేను అని చెప్పటానికి బాధగా ఉందిరా. ఏమీ అనుకోకు. అనుకోవటానికి దీంట్లో ఏముంది బాబాయ్, నువ్వన్నది కూడా నిజమే. నువ్వేమీ బాధపడకు, మరో చోట ప్రయత్నిస్తాను నిరాశగా అన్నాడు విశ్వం. ఇవ్వలేకపోవటానికి కారణం ఏంటట? కోపంగా అడిగింది. ఫోన్లో జరిగిన సంభాషణ విన్న సుజాత. కృష్ణమూర్తి గారు చెప్పినదే చెప్పాడు. 2 నెలల నుంచి ఖాళీగానే ఉంది కదండి. ఇప్పుడే అర్జెంటుగా ఎవరొస్తారట? అయినా ఆయనకి ఇవ్వాలని లేదండి. ఇవ్వాలని ఉంటే వాడుకోండ్రా. ఈ లోపల ఎవరైనా వస్తే చూద్దాం. 10-15 రోజులు ఆగమని రిక్వెస్ట్ చేయొచ్చులే అని చెప్పాల్సింది పోయి ఇవ్వలేను అని కరాఖండిగా చెప్పడం విచిత్రంగా ఉంది. కొంతమందికి సహాయం చేయాల్సి వస్తే ప్రాణం మీదకు వస్తుంది. మనకేదో ఇల్లు ఫ్రీగా ఇచ్చినట్టు హైదరాబాదులో కూర్చొని ఆ పని చూడరా ఈ పని చూడరా అని ఎన్ని పనులు మీకు పురమాయించడం లేదు? 100-200 ఏం అడుగుతామని ఎన్నిసార్లు మీ జేబులో డబ్బులు వదిలించుకోలేదు? మీ చేత చేయించుకున్నవి అన్నీ మర్చిపోయి ఏమాత్రం మొహమాటం లేకుండా కుదరదు అనేశారు. మన పరిస్థితి వాళ్ళకు తెలియదా? కొడుకు వరుసవాడు అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నాడని కూడా చూడకుండా నో అనేశారు. మనిషి అన్న తర్వాత కాస్త దయాగుణం, మానవత్వం అనేవి ఉండాలి. మనిషికి మనిషి తోడుగా ఉండాలి అని బోల్డన్ని నీతులు చెప్తారు మీరు. నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. మీరు ఎంతమందికి సహాయం చేసినా మనకు చెయ్యాల్సి వచ్చేటప్పటికి ఒక్కడు కూడా ముందుకు రాడు అని. నా కంఠశోష తప్పితే మీరు నా మాట ఎప్పుడు విన్నారు? కృష్ణమూర్తి గారి మీద కోపం భర్త మీద చూపించింది. ఇంకెవరికైనా అయితే ఇది మామూలుగా అనిపిస్తుందేమో కానీ విశ్వం లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి మాత్రం ఊహకి అందని విషయం. భార్య మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాడు. మీకు తెలియదేమో కానీ ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. మీ బాబాయ్ సంగతి మీకు తెలియదేమో, నాకెప్పుడో తెలుసు. ఇటువంటివి మీ ఊహకు అందవు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. కాసేపు అలా తిరిగి రండి. ఈ లోపల వంట చేస్తాను సముదాయించినట్లుగా అంది. అనవసరంగా భర్త మీద కోపం ప్రదర్శించాను అనుకుందేమో మరి. విశ్వం దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్దామని బయటకు నడిచాడు. చలికాలం, సాయంకాలం 7 కావస్తుంది. అయినా పెద్దగా చలి లేదు. రోడ్డు మీద జనం ఏదో అర్జెంటు పని ఉన్నట్టు వడివడిగా నడుస్తున్నారు. ఎదురుగుండా పెళ్లివాళ్ల ఊరేగింపు బ్యాండ్ మేళాలతో పెద్దగా సౌండ్ చేసుకుంటూ వస్తుంది. విశ్వం ఇవేమీ గమనించే స్థితిలో లేడు. అతని ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. విశ్వానికి సుజాత అన్న మాటలు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా పదే పదే చెవులలో గింగిర్లు తిరుగుతున్నాయి. బాబాయ్ చెప్పిన కారణం సుజాతకు అసలేమాత్రం నచ్చలేదు. మన నుంచి సహాయం పొందిన వాళ్ళు మనకు అవసరం వచ్చినప్పుడు తిరిగి సహాయం చెయ్యాలని భార్య ఆశించింది. అలా ఎందుకు కోరుకోవాలి? అలా కోరుకోవడం వల్లనే కదా ఈ నిరాశ, ఈ కోపం.
అందుకే కదా సుజాత అంత బాధపడింది. సుజాతే కాదు, తను కూడా కొంత నిరుత్సాహానికి గురి అయిన మాట నిజం. విశ్వంకి లోపల అంతర్మదనం మొదలైంది. సుజాత అన్నట్లు పరోపకారం లాంటివి మనలాంటి వారికి తగవా? పక్కింటివాడి బాధలు పట్టించుకోకుండా ఎప్పుడూ నేను, నా కుటుంబం అని గిరిగీసుకొని స్వార్థంతో బతకాలా? లోకం ఏమైనా పర్వాలేదా, నాకు నా కుటుంబమే ముఖ్యం అనుకొని జీవితం గడపాలా? ఇప్పటి వరకు తను నడిచిన మార్గం తప్ప లోకం ఎలా ఉంటే నేను కూడా అలానే ఉండాలా? నేను మారాలా? విశ్వం మనసు విపరీతమైన సంఘర్షణకు లోనైంది. అలా అని లోకంలో అందరూ బాబాయ్ లాగానే ఉంటారని అనుకోవాలా? ఎక్కడో ఒకరు అలా ఉంటే లోకం అంతా స్వార్థపూరితం అని ఎందుకు అనుకోవాలి? అతని అంతరంగం అతలాకుతలమైపోతుంది. అస్థిమితంగా ఉంది. పార్కులో నడుస్తున్నాడు కానీ పరిసరాలు గమనించే స్థితిలో లేడు. మన నుంచి సహాయం పొందిన వాళ్ళు తిరిగి మనకు సహాయం చెయ్యకపోతే వాళ్లను తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం? వాళ్ళని దుర్మార్గులు అని నిందించడం అర్థం లేనిది. సాయం చెయ్యకపోవటానికి వాళ్ళ కారణాలు వాళ్లకు ఉంటాయి. అడిగే హక్కు మనకు లేదు. మనకు సహాయం చెయ్యాలనిపించింది, చేశాం, అంతే. అందరూ మనలాగే ఉండాలి, మనలాగే ఆలోచించాలి అంటే అది ఎలా కుదురుతుంది? ఏమీ ఆశించకుండా మనకు మంచి అనిపించింది మనం చేయగలిగింది చేయటమే మన విధి. ఇలా అనుకున్నాక విశ్వం మనసు ప్రశాంతంగా ఉంది. అప్పటి వరకు ఎంతో సంఘర్షణకు లోనైన అతని మనసు సముద్రపు అలలలో చిక్కుకొని ఊగిసలాడుతున్న పడవ అలల నుంచి బయటపడి ఒడ్డుకి చేరినట్టు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. టైం చూశాడు. 8 దాటింది. ఇంట్లో వాళ్ళు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ఇంటికి బయలుదేరాడు. భర్త రాక చూసి మీరొస్తారని మామయ్య గారు కూడా భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూర్చున్నారు. తొందరగా బట్టలు మార్చుకొని రండి, భోజనం వడ్డిస్తాను అంది సుజాత. విశ్వం మౌనంగా బట్టలు మార్చుకొని వచ్చి కూర్చున్నాడు. మౌనంగా భోజనం చేస్తున్న కొడుకును చూసి, ఏరా సుజాత అన్న మాటలకు ఇంకా బాధపడుతున్నావా? ఏదో కృష్ణమూర్తి ఇల్లు ఇవ్వను అనేటప్పటికీ కొంచెం బాధపడి వాడి మీద వచ్చిన కోపం నీ మీద చూపించింది. కృష్ణమూర్తి ఇల్లు ఇచ్చి ఉంటే బాగుండేది కదా, మనకు బాగా సౌకర్యంగా ఉండేది. ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? ఊరికే మనసు పాడు చేసుకోకు, ఎక్కడో అక్కడ దొరుకుతుంది అన్నాడు విశ్వం తండ్రి వయసుతో వచ్చిన అనుభవంతో. అదేం లేదు నాన్న, విడిది గురించి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. పాపం సుజాత మాత్రం ఏం చేసింది? పెళ్లి పనులు ఒక్కతే చేసుకోలేక ఎంత కష్టపడిపోతుందో చూస్తూనే ఉన్నాం కదా. ఆ టెన్షన్లో ఏదో అంది, దానికి బాధేం లేదు. ఏమండి, మన వీధి చివర ఉన్న ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది అని అమ్మాయి చెప్పింది. టూలెట్ బోర్డు చూసిందట. వాళ్ళని అడిగి చూడండి భర్తతో అంది సుజాత. సరే, రేపు వెళ్ళి చూస్తాను. విశ్వం మర్నాడు ఉదయాన్నే టూలెట్ బోర్డు ఉన్న ఇంటికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఒకే కాలనీలోనే ఉంటున్నా అతనికి ఆ ఇంటి వాళ్ళతో పరిచయం లేదు. ఇంటాయన తలుపు తీశాడు. ఆయనకి సుమారు 70 ఏళ్ళు ఉండవచ్చు. లోపలికి పిలిచి కూర్చోమన్నాడు. నా పేరు విశ్వం అండి. ఈ వీధిలోనే కృష్ణమూర్తి గారింట్లో ఉంటాను. చిన్న అవసరం ఉండి వచ్చాను చెప్పడం ఆపాడు విశ్వం. నా పేరు సుందరం. నాకన్నా చాలా చిన్నవాడివి. ఏకవచనంతో సంబోధిస్తాను, ఏమీ అనుకోకు. నిన్ను చూశాను, ఎప్పుడూ మాట్లాడడానికి అవకాశం రాలేదు. సంవత్సరంలో 5-6 నెలలు విదేశాలలో ఉన్న పిల్లల దగ్గరే ఉండటం వలన కాలనీ వాళ్ళతో ఎక్కువ పరిచయాలు కాలేదు. ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు? మా అమ్మాయి పెళ్ళి ఈ నెల 23న మన కాలనీ కళ్యాణ మండపంలోనే పెట్టుకున్నాం. మగపెళ్లివారి విడిది కోసం ఖాళీగా ఉన్న మీ పై పోర్షన్ 2 రోజులు ఇవ్వగలరా అని అడగటానికి వచ్చాను. విడిది దగ్గరలో ఉంటే మాకు సౌకర్యంగా ఉంటుందని అడుగుతున్నాను. ఏమంటారో ఏమనుకుంటారో అని సంశయంగా అడిగాడు విశ్వం. చాలా సంతోషం. నువ్వు అడిగే విధానం చూసి ఇంకా ఏదో అనుకున్నాను. ఇంత చిన్నదానికి అంత మొహమాటమా? 2 రోజులు కాకపోతే 4 రోజులు వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదు. విశ్వం మొహమాటాన్ని పోగొట్టడానికి అన్నట్లు నవ్వుతూ అన్నారు సుందరం గారు. థ్యాంక్స్ అండి, మీతో పరిచయం లేదు, అడగొచ్చో లేదో ఇస్తారో లేదో అని ఎంతో సంశయంతో వచ్చాను. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోగానే శుభ్రం చేసి ఇస్తాం సంతోషంగా అన్నాడు.
భలే వాడివయ్యా నువ్వు. ఒకే కాలనీలో ఉంటూ ఒకరికొకరం సహాయం చేసుకోకపోతే ఇంకా బతికి లాభం ఏంటి? మొహమాట పడకుండా వాడుకోండి. 2 నెలల నుంచి ఖాళీగా ఉంది కదా, దుమ్ము పట్టింది. పెళ్ళికి 2 రోజుల ముందు కడిగిస్తాను. మీరు కడిగించడం ఏంటండి? నేనే మనిషిని తీసుకొని వచ్చి కడిగిస్తాను, ఇల్లు ఇస్తానన్నారు. అదే మహాభాగ్యం. సరే, నీ ఇష్టం. టూలెట్ బోర్డు చూసి ఎవరన్నా వస్తే మధ్యలో ఆపేశాడు. 20 రోజుల తర్వాతే ఇవ్వగలం అని చెప్తాను. ఇష్టమైన వాళ్ళు అప్పటిదాకా ఆగుతారు, లేకపోతే లేదు. అదేం పెద్ద ఇష్యూ కాదులే. అంతలోకి ఆయన భార్య కాఫీ కప్పులతో వచ్చింది. మీ అమ్మాయి పెళ్ళా? చాలా సంతోషం. మీ వాళ్ళని పేరెంటాలులో కలుస్తూనే ఉంటాను. కాఫీ కప్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. మీరు పెద్దవారు, అడగచ్చో లేదో, అద్దె ఎంతో చెప్తే ఏర్పాటు చేస్తాను. అలా అడగటంలోనే నువ్వు ఎంత మంచివాడివో అర్థం అవుతుంది. మీరు వాడుకునేది మహా అయితే వారం రోజులు, అందులోనూ అమ్మాయి పెళ్లి కోసం. అద్దె గిద్దే ఏం అక్కర్లేదు, సంతోషంగా వాడుకోండి. పెళ్ళికి మమ్మల్ని పిలవటం మాత్రం మర్చిపోవద్దు నవ్వుతూ అన్నాడు. సార్, సార్, బయట నుంచి కేక. వెంకటేషు, లోపలికి రా. వెంకటేష్ గేటు తీసుకొని లోపలికి వచ్చాడు. అదిగో ఆ మూల ఉన్న పేపర్లు తీసుకెళ్ళు. వెంకటేష్ అక్కడ ఉన్న పాత దినపత్రికలు, వారపత్రికలు అన్నీ కట్టకట్టి తీసుకెళ్ళిపోయాడు. వెంకటేష్ తూకం వేయకుండా, డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోవటంతో సుందరం గారి వైపు ఆశ్చర్యంగా చూశాడు విశ్వం. నేను దినపత్రికలు అవి అమ్మను. అమ్మితే వచ్చే 2-3 వందలు నాకు అవసరమా? ఆ డబ్బు నాకంటే అతనికి అవసరం, అందుకే అలా ఇస్తాను. ఏదో నా శక్తి మేరకు వీలైనంతలో సహాయం చేస్తుంటాను. ఇలా చేసినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. వాళ్ళ మొహంలో సంతోషం చూడడం నాకు చాలా బాగుంటుంది. ఏమాత్రం పరిచయం లేకపోయినా అడగంగానే మీ ఇల్లు వాడుకోవడానికి ఒప్పుకున్నప్పుడే అర్థమైందండి మీ మనస్తత్వం. మీరు చేసిన సహాయానికి మేమెప్పుడూ రుణపడి ఉంటాం. నేను నా భార్య శుభలేఖతో వచ్చి కలుస్తాం. వస్తానండి, నమస్కారం అని చెప్పి విడిది ప్రాబ్లం తీరిందని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు విశ్వం. విశ్వం నిన్నటి జ్ఞాపకాలలోకి వెళ్ళాడు. తను ఎంత మదనపడ్డాడో. సుందరం గారిని చూసిన తర్వాత తన ఆలోచనలు, తన భావాలు కరెక్టే అనిపించింది. లోకంలో కృష్ణమూర్తి బాబాయ్ లాంటి వాళ్లే కాదు, సుందరం గారి లాంటి విశాల హృదయం గల వాళ్ళు ఒకరికి ఉపకారం జరుగుతుంది అనుకుంటే కొంచెం నష్టం, కష్టం అయినా భరించి సహాయం చేయడానికి వెనుకాడని వాళ్ళు కూడా ఉన్నారు అని మరోసారి నిరూపణ అయింది. సుందరం లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ స్వార్థపరులను చూసి మనం కూడా అలా ఉండాలని ఎందుకు కోరుకోవాలి? విశ్వం రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సుజాత భర్త ఇంట్లో అడుగు పెట్టగానే ఏమన్నారు? ఇస్తామన్నారా, లేకపోతే వీళ్ళు కూడా ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకున్నారా అని అడిగింది. వాళ్ళు చాలా మంచివాళ్ళు సుజాత. పెళ్ళి అనంగానే వెంటనే సంతోషంగా వాడుకోమన్నారు. అద్దె ఇస్తాను అంటే వద్దన్నారు. మనిషికి మనిషి తోడుగా ఉండాలి. మనకున్న దాంట్లో కొద్దో గొప్పో అవసరం ఉన్నవాళ్ళకి సహాయం చెయ్యాలి అని మనస్ఫూర్తిగా నమ్మటమే కాకుండా ఆచరణలో పెట్టే మనుషులు. ఆయనతో మాట్లాడుతుంటే నా అంతరంగం మరింత జాగృతం అయింది. లోకంలో మంచి మనుషులకి కొదవలేదు. సుందరం లాంటి వారు ఆదర్శంగా తీసుకోదగ్గవారు, ఆనందంగా అన్నాడు విశ్వం. సరిగ్గా అప్పుడే టీవీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా ప్రసారం అవుతున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు గురజాడవారి పద్యం చదువుతున్న దృశ్యం వస్తుంది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అది చూసి టైమింగ్ భలే కుదిరింది అని కుటుంబ సభ్యులందరూ మనసారా నవ్వుకున్నారు. ఇదండి కథ. సేవాభావం కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళను వాళ్ళలాగే సమాజం ఉంచగలిగితే మరికొందరికి సహాయం చేయగలుగుతారు. అలా కాకుండా వారిలో అంతర్మదనం ఎక్కువయ్యే పరిస్థితులు ఎదురు అయితే సహాయం చేసే వ్యక్తులు కూడా కరువవుతారు. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.